40 బస్తాలే పండిస్తున్నాం. కొన్ని చోట్ల అయితే ఎకరానికి 60 బస్తాలు 70 బస్తాలు కూడా పండిస్తున్నారు. మనం కూడా ఇవాళ ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ని ఎక్కడా కూడా ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు. ఇప్పుడు ఎక్కడి నుంచో ఉన్నటువంటి మార్టీలో రీసెర్చ్ ప్రాజెక్టులు కానీ బాపట్లు కానీ ఇవన్నీ తీసుకుంటే ఎకరానికి ఖచ్చితంగా 60 బస్తాలు 70 బస్తాలు 80 బస్తాలు పండేటువంటి రైతులు కొంతమంది పండిస్తున్నారు. అది తీసుకుని ఎందుకు రీసెర్చ్ చేసి ఇంకా ఎక్కువ వచ్చేటట్టు ఎందుకు చేయకూడదు? అది ఇంచుమించుగా 10-15 సంవత్సరాల నుంచి ఎక్కడ రీసెర్చ్ సరిగ్గా జరగడం లేదు. దాని మీద ప్రభుత్వం కూడా శ్రద్ధ తీసుకుంటుంది. అది కూడా శ్రద్ధ తీసుకున్నట్లయితే మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మంచి ధాన్య ఘనాహారం అవడానికి అవకాశం ఉంది. సో ఆ రకంగా చేయమని కూడా ప్రభుత్వాన్ని ఆ నిశ్చిత దృష్టితో చూడమని కూడా నేను కోరుకుంటున్నాను. గత 10-15 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడటువంటి నష్టం వేళ రైతాంగం చూస్తే మరి చాలా దారుణమైన పరిస్థితి. మరి ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో రైతులను ఆదుకుంటారని చెప్పేసి మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు మన అసెంబ్లీలో ప్రకటిస్తారని చూస్తే మరి రైతుల ఆశలన్నీ కూడా అడియాసలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈవేళ రైతు ఎకరానికి 20,000 రూపాయలు